హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందా? చావా అనే ఒక సినిమా చూసిన తర్వాత మనమంతా చెలించిపోతాం. నిజంగా ఇలా జరిగిందా ఒకప్పుడు? ఇంత మనము ఘోరాలు, నేరాలు, హింసను అనుభవించామా? మహారాజ్ శివాజీ, ఛత్రపతి మహారాజ్ శివాజీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ యొక్క స్టోరీ ఈ చావా. సో నా మతాన్ని నేను అనుసరిస్తాను అంటే అది కూడా తప్పే అన్నమాట. ఇప్పుడు మొఘలుల సామ్రాజ్యం టైం. సో మతం మారు, నీకు నీ రాజ్యాన్ని ఇస్తాను, లేదంటే ఏం కావాలన్నా ఇస్తాను, నేనే నీకు తోడుంటాను అని చెప్పినా కూడా మతం మారలేదు. అటువంటి మహావీరుడు మన సంభాజీ. ఇది నిజమైన స్టోరీ. అంటే ఈ స్టోరీస్ అన్నీ కూడా మనం చదువుకునేటప్పుడు ఎక్కడ కూడా మనకు ఎదురు కాలేదన్నమాట. అంటే ఇలా తెలిస్తే వీళ్ళు మారిపోతారు, ఈ హిందువులు కూడా. అందుకని వీళ్ళకి తెలియకుండా చేయాలంటే ఏదో ఒకటి కూడా స్టోరీస్, లేదంటే వాళ్ళకి కావాల్సిన పట్టెన్స్లే పెట్టుకోవాలి. ఈ విధంగా మన చరిత్రను హిడెన్ చేశారనమాట, కనపడనీయకుండా చేశారనమాట. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మహారాణా ప్రతాప్ కానీ వీళ్ళందరి చరిత్రలు మనం మనం ఎప్పుడు కూడా చదవలేదు. సో ఎవరిని చదివాం మనం అంటే అక్బరు చేశాడు, లేకపోతే ఇంకొకడు ఎవడో అది చేశాడు, ఇది చేశాడు, ఇలాంటివి మనము బాబరు, అక్బరు, షాజహాన్ అని ఇలాంటివి మనం ఈ చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చరిత్రలు చదివి వీటిలో క్వశ్చన్స్ మనం రాసి జాబులు తెచ్చుకొని క్లర్క్ ఉద్యోగాలు చేస్తూ, అంటే నువ్వు ఏం చేసినా క్లర్కే అండి. అది నువ్వు ఏ ఉద్యోగం చేసినా క్లర్కే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి ప్రభుత్వంలో ఏ ఉద్యోగం చేసినా, ప్రభుత్వంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, యు ఆర్ డూయింగ్ ఏ క్లర్క్ జాబ్. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళ మొత్తం ఉద్దేశం ఏంటంటే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉద్దేశం, యాజ్ మెనీ యాజ్ క్లర్క్స్ ఐ వాంట్ ఫర్ మై సొసైటీ టు రన్ మై గవర్నమెంట్. అది వీళ్ళ కాన్సెప్ట్. అందుకే మీకు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎప్పుడు నేర్పించరు. ఎలా పని చేయాలి, దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏంటి, దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, ఇవి మాత్రం నేర్పిస్తారు, కానీ మిగతా అనేది నేర్పించరు. ఫైనల్లీ యూ బికమ్ ఏ క్లర్క్. అది ఏ వర్క్ అయినా సరే, something you are typing and you are getting the report and you are submitting it. That's what the clerk work. Very simple. సో ఈ విధంగా తయారు చేయడానికి ఆ విద్యా వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఒక నాయకుని తయారు చేయడానికి కానీ, లేదంటే ఇంకోటి కానీ, ఒక క్రియేటివ్ పీపుల్ని తయారు చేయడానికి కానీ ఆ యొక్క సొసైటీ నాలెడ్జ్ ఉపయోగపడదు. మీరు అడగవచ్చు, మరి ఈ క్రియేటివ్ వాళ్ళు లేరా అని చెప్పేసి. ఉన్నారు. ఆ ఉన్నదాన్ని బేస్ చేసుకొని కొంతమంది, అంటే కేవలం మీరు ఆ చదివే పైకి రారు కదా లైఫ్లో. మీకంటూ ఒక స్వతహాగా మైండ్ ఉంటుంది, మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీకంటూ మీ మదర్ ఫాదర్ అనే లేదా మీ గురువు సైడ్ లైన్గా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగానే కొంతమంది క్రియేటివ్ అవుతారు, కొంతమంది ఎంకరేజ్ చేయబడతారు. సో పక్కకి వెళ్ళిపోతుంటారు. లైక్ రామానుజం లాగా, లేదంటే లైక్ ఎవరైనా కనిపెట్టిన వాళ్ళు, ఆర్యభట్టులాగా, వాళ్ళకి వీళ్ళకి. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, మనం అటువంటి ఎడ్యుకేషన్ చదివినప్పుడు మనకు నిజమైన వాస్తవాలు తెలియదు, నిజమైన హిస్టరీ మనకు తెలియకుండా చేశారు. సో ఇప్పుడు చావా సినిమా చూస్తూ ఉంటే, మీకు సినిమా చూడండి, ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అనేది కావద్దు, ఖచ్చితంగా చూడండి. నా ధర్మాన్ని నేను ఫాలో అవుతానంటే నేను చచ్చిపోవడం ఏంటి? ఈ రోజున ఈ వీడియో చాలా లేటుగా చేస్తున్నాను. పుల్వామా అటాక్ కూడా జరిగింది, అక్కడ కూడా అంతే. నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అయినందుకే అక్కడ నువ్వు చచ్చిపోయావు. అదే నువ్వు మతం మారి ఉంటే, లేదంటే నువ్వు ఇంకో విధంగా అక్కడ ఉండింటే నేను చచ్చిపోయేవాడి కాదు. సో భవిష్యత్తులో కూడా ఫ్రెండ్స్ చాలా 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 స్ట్రాటజీలు అయితే అప్లై అయిపోతున్నాయి హిందూస్ మీద. కాబట్టి మీరు మీ సరౌండింగ్స్ని, మీ పరిస్థితుల్ని, చుట్టుపక్కలని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగండి. అదే నేను ఇచ్చే సలహా.
ఎందుకంటే ప్రపంచంలో మెజారిటీ వర్గం తమ దేశంలో తాము కూడా బతకలేకపోతున్నారు అంటే కేవలం ఒకే ఒక్క జాతి, హిందూ జాతి. ప్రపంచం మొత్తంలో ఇజ్రాయెల్ తీసుకుంటే చాలా చిన్న దేశం, ఆ దేశంలో మెజారిటీ ఇజ్రాయెల్ పీపుల్ కాబట్టి వాళ్ళు బతకగలుగుతున్నారు. మిగతా ఏ కంట్రీ తీసుకున్నా వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ ఒక్క ఇండియా మాత్రమే మెజారిటీ హిందూస్ ఉన్నా కూడా హిందూసే బతకలేకపోతున్నారు. యు ఆర్ 11th grade, నాట్ ఈవెన్ 2nd grade, 3rd grade, 4th grade, లైక్ దట్ 11th grade సిటిజన్. సో చావా సినిమా స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు. శివరాజ్ మహారాజ్ పరమపదించిన తర్వాత సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని ఎలా తీసుకున్నాడు, ఏంటి, తను ఎలా పరిపాలించాడు. తర్వాత శివాజీ మహారాజు ఉన్నంత వరకు కూడా శత్రు రాజులు కానీ ఇతర చుట్టుపక్కల రాజ్యాలు కానీ ఎవరు కూడా ఆ రాజ్యం మీదకి అక్వైర్ చేసుకుందామని, లేకపోతే పోరాడదామని చెప్పేసి, లేకపోతే యుద్ధం చేద్దామని చెప్పేసి కానీ ట్రై చేయలేదు. చేసినా ఓడిపోయారు. కానీ సంభాజీ మహారాజు వచ్చిన తర్వాత పదే చేస్తూ సంభాజీ మహారాజు దగ్గర ఉన్న కొంతమంది వీళ్ళ ఓన్ పీపుల్ వాళ్ళను చెప్తారు కదండి. ఇప్పుడు నేను పైకి వెళ్తుంటే నా పక్కన ఇంకొకడు నేను కూడా అవ్వాలి అనుకుంటాడు. సో వీడికి వేరే వాళ్ళు వచ్చేసారు, నిన్నే చేస్తాను రాజుగా నెక్స్ట్, సో వాడిని చంపేయండి అంటే నా పక్కన ఉన్నవాడే మనకు వెన్నుపోటు కూడా పొడుస్తారు. ఇదేగా జరిగింది మన హిందూస్ దగ్గర. సో ఇలాగే ఈ విధంగా అయిపోయి తను బందీగా ఔరంగజేబ్ దగ్గరికి బందీగా వెళ్ళిపోతాడు. తను అది ఇది కొట్టుకుంటూ అది ఇది నేను నీకు రాజ్యం ఇస్తాను, అమ్మాయిని ఇస్తాను, దాన్ని ఇస్తాను, దీన్ని ఇస్తాను, సో నువ్వు మాత్రం మా మతంలోకి మారు అని చెప్తాడు. నా ప్రాణం పోయినా నేను మారానని తన నమ్మిన సిద్ధాంతం, తను పుట్టిన సిద్ధాంతం కోసం ఉంటాడు. సో ఈ విధంగా ఆయన చంపుతారు. చంపిన తర్వాత ఈ మహారాష్ట్ర కింగ్డమ్ అనేది ఔరంగజేబ్ ఆక్రమణ చేసుకోదు. కాకపోతే ఇక్కడ ఆయన చచ్చిపోయేంత వరకు కూడా మతంను వదిలిపెట్టలేదు. తను కన్న తల్లిలా మతాన్ని చూసుకున్నాడు. కాబట్టి ఇదే ఆ యొక్క సినిమాకు సంబంధించి అవుట్కమ్ అంటే టేక్అవే ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం. సో ఇది గైస్ చావా సినిమా. సో మీరు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా, తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. మీకు ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు చూస్తూనే ఉన్నారు. ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చెప్పడానికి, కాబట్టి నేను అవన్నీ డిస్కస్ చేయట్లేదు. సో వాటిని చూసి మీరు పరిస్థితులు బట్టి నడుచుకోండి. మెజారిటీగా ఉన్నామని అనుకుంటున్నాము, కానీ లేదు. హిందువులు అనేవాళ్ళు అథీస్ట్ అంటే తెలుసు కదా, ఏ దేవుడిని నమ్మకుండా ఉన్నా కూడా హిందూ మతంలోనే ఉంటారు. సెక్యులర్లు అందరూ కూడా హిందూ మతంలోనే ఉంటారు. కమ్యూనిస్టులు అందరూ కూడా హిందూ మతంలోనే ఉంటారు. సో ఈ విధంగా మతం అనేది వద్దు అని అనుకునే వాళ్ళందరూ కూడా హిందూ మతంలోనే ఉంటారు. కాబట్టి సంఖ్య ఏదైతే ఉందో 80%, 70% ఉన్నామని అనుకుంటున్నామో అది నిజం కాదు. ఎందుకంటే మన దగ్గర వీళ్ళందరూ నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒరిజినల్ వాళ్ళు చాలా తక్కువ. సో హిందూ ఈజ్ మైనారిటీ, రియల్ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ. సో మీకు తోడుగా ఏ న్యాయ వ్యవస్థ రాదు, మీకు తోడుగా ఏ సొసైటీ రాదు, మీకు తోడుగా ఏ పార్టీ రాదు, మీకు తోడుగా మీ పక్కోడే రాడు. చాలా హీనమైన దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఏకైక మతం ప్రపంచంలో హిందూ మతం. సో చావా సినిమా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండ్ గ్రేట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇది చావా రివ్యూ. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే గైస్, విల్ కమ్ విత్ మోర్ రివ్యూస్. కీప్ వాచింగ్ యువర్ ఛానల్. Encourage. Thank you.